అలాగే రామ్ చరణ్ గారి టైటిల్ ట్రాక్ అదే ఆయన ట్యాగ్ లైన్ ట్యాగ్ లైన్ గురించి కాదు కానీ సబ్జెక్ట్ అట్లాంటిది. సబ్జెక్ట్ అలా ఉంది, ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేయొచ్చు, ప్రతి మూమెంట్ నెక్స్ట్ లెవెల్ ఏంటనేది చూడొచ్చు. ప్రతి ఫస్ట్ హాఫ్ ఏంటి, సెకండ్ హాఫ్ ఏంటి అనేది. ప్రతి ఒక్కరు మూవీ చూసిన ప్రతి ఒక్కరు అవార్డ్స్ వస్తాయి అంటున్నారు. రివార్డ్ పరిస్థితి ఏంటి? కలెక్షన్స్ 200% అవార్డ్స్ వస్తాయి. నేషనల్ అవార్డు కూడా రావాలి. రివార్డ్స్ పరిస్థితి ఏంటి కలెక్షన్స్ వైజ్? 100% వస్తాయి, 100%, దానిలో నో డౌట్. అంటే ప్రీవియస్ రికార్డ్స్ ప్రీవియస్గా ఉన్న బ్రేక్ చేస్తుంది, కంపల్సరీ బ్రేక్ చేస్తారు. రికార్డ్స్ మూవీస్లో లేకపోతే వేరే హీరో మూవీస్ రికార్డ్స్ కూడా బ్రేక్ అయ్యే అవకాశం అన్ని మూవీస్ బ్రేక్ చేస్తుంది. ఎలా ఉంది? చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చుతుందా లేకపోతే యూత్ కూడా కలిసి చూడొచ్చా? మొత్తం ఎవ్రీథింగ్ చూడొచ్చు అండి. ఏది ఎక్కువ ఉంది? కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయా లేకపోతే సెంటిమెంట్ ఫ్యామిలీ డ్రామా ఎలాంటిది ఏమైనా ఉందా? చాలా కొత్తగా ఉందండి మూవీ అయితే. మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఆకట్టుకుంది. అలా ఫ్యామిలీ ఆడియన్స్ ఆకట్టుకుందా? ఎవ్రీథింగ్ ఫ్యామిలీకి నచ్చుతుంది, యూత్కి నచ్చుతుంది. సో పర్టికులర్గా ఈ జోన్ అని కాదు, ఎవ్రీ జోన్ విల్ హ్యాపీ మూవీ చూసిన తర్వాత అయితే. అందరు చాలా మట్టుకు మూవీ అంతగా ఎక్కలేదని లేదు, చాలా స్పోర్టీగా ఉంటుంది మూవీ అండి. క్లైమాక్స్ గురించి అందరూ మాట్లాడుతున్నారు, ఏంటి అందరికి చాలా కన్నీళ్ళు వస్తాయి అన్నారు, మీరు కానీ ఫీల్ అయ్యారు లాస్ట్ టైం? కన్నీళ్ళు వచ్చేంత కాదు, బట్ మూవీ మాత్రం సింప్లీ సూపర్, స్పోర్టివ్ డ్రామా. థ్యాంక్ యూ అండి. నేను నాగార్జున ఫ్యాన్స్, శివ మూవీ కాంచి అక్కినే నాగార్జున ఫ్యాన్స్. కానీ సినిమా చాలా చాలా బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగుంది. గేమ్స్ మీద మంచిగా ఒక ఒపీనియన్ తీసుకొచ్చాడు. మాలో ఉత్సాహం వచ్చింది, నాకు కూడా ఆడాలనిపించి ఉత్సాహం వచ్చింది. సినిమా చాలా బాగుంది. సాంగ్స్ కూడా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ ఇది అందరికీ నచ్చుతుందండి, ఫ్యామిలీ పరంగా నచ్చుతుంది, అందరికీ నచ్చుతుంది. చాలా చాలా బాగుంది. ఈ జగపతి బాబు యాక్టింగ్ సూపర్గా ఉందండి. ఇంకా ఆ ప్రాణం పోసింది జగపతి బాబు యాక్టింగు సినిమాకి ప్రాణం పోసింది. హైలైట్ అండి, అన్ని హైలైట్ బాగున్నాయండి. సినిమా చాలా బాగుందండి. యాక్టింగ్ మాత్రం సూపర్గా ఉంది. యాక్చువల్గా మూవీలో ఏ హైలైట్ ఉన్నాయి అంటే మెయిన్ రామ్ చరణ్ యాక్టింగ్, మెయిన్ రామ్ చరణ్ ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ వన్ మ్యాన్ షో. ఓకే, ఫైట్స్ కానీ ఆ కుస్తీ ఫైట్స్ కానీ నిజంగా చాలా బాగా తీశాడు బుచ్చిబాబు. ఇంకా నెక్స్ట్ లెవెల్. చాలా మంచి మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి, వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్. జాన్వీ కపూర్ది అయితే అంత ఇంపార్టెన్స్ లేదు. అదే లేదు, రామ్ చరణ్ దాన్ని బ్యాలెన్స్ చేశాడు. ఆ రేంజ్ అని చెప్పలేం కానీ యాక్టింగ్ వైజ్ చాలా బాగా చేశాడు. యాక్టింగ్కి 100 మార్క్స్ ఇవ్వచ్చు. అవార్డు విన్నింగ్ యాక్టింగ్. ఎస్, హిట్ అని చెప్పొచ్చు. కానీ పుష్ప ఆ రేంజ్ కలెక్షన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము, కానీ బ్లాక్ బస్టర్ హిట్ రామ్ చరణ్కి. ఖచ్చితంగా స్పోర్ట్స్ వైజ్ చాలా బాగా తీశాడు. ఇది అంటే పుష్ప రేంజ్, బాహుబలి రేంజ్ అనే పక్కన పెడితే ఇది ప్రతి ఒక్క ఇంటి సినిమా సార్. ఇది ఖచ్చితంగా వరల్డ్ వైడ్, ప్యాన్ ఇండియా అంటారు కదా, ప్యాన్ వరల్డ్ వరకు వెళ్తుంది. ఎందుకంటే ఇది ఒక్కటి కథ కాదు, ఇది ప్రపంచం మొత్తం కదా. ఒక క్యారెక్టర్ని ఇన్స్పిరేషన్ తీసుకుని ఒక మనిషి ఎట్లా బతకాలి, ఒక దగ్గర ఆగిపోవద్దు, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా సరే మనిషి ముందుకెళ్ళొచ్చు.